T20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్ సారథ్యంలో ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ 60 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. గుల్బాదిన్ నైబ్ అద్భుతంగా బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 21 పరుగుల తేడాతో ఆసీస్పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య వన్డేల్లో 4, T20లో 2 మ్యాచ్లు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఎప్పుడూ విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే T20 రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించడం విశేషం. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరంభంలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్తో కలిసి గ్లెన్ మాక్స్వెల్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాయబ్ స్టోయినిస్ అవుట్ చేసి వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. మాక్స్వెల్ మినహా ఏ ఆటగాడు కూడా 15 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ వంటి ఆటగాళ్లు 2 అంకెల స్కోరు సాధించలేకపోయారు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో 2వ హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. అయితే ఈ హ్యాట్రిక్ వికెట్లు ఆస్ట్రేలియాను గెలిపించలేకపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ విజయంతో సూపర్ 8 దశ గ్రూప్ 1లో సెమీఫైనల్ పోరు ఉత్కంఠగా మారనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. ఆస్ట్రేలియా తన చివరి సూపర్ 8 మ్యాచ్ ని భారత్తో, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. 2 జట్లు గెలవాలి. ఇద్దరు ఓడిపోతే నెట్ రన్ రేట్ పరిగణలోకి తీసుకుంటారు.